పాయింట్ పోయింది మొన్ననే కదరా కొంటిని కొత్త పాయింట్ నన్ను అనడానికి అయితే నీకు నోరు బాగా వస్తుంది మీ అమ్మని అనడానికి నీకు రాదు నువ్వు రావా ఇల్లు నన్ను ఉరే సంపతరే నేనన్నా చేస్తా మీ నాయన మామూలుగా వెళ్తలేడు ముసలి కొడుకు కడి అమ్మ నీకేమో దమ్మాకి లేదా బిడ్డ అమ్మని ఏపి నాను దా నీవు రా బిడ్డ దా మిద్దెలున్నయని మేడలున్నయని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా గా ఇచ్చిన దేవుడే తీసుకపోంగా మిద్దెలు రావెంట నీతో మేడలు రావెంట కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా గా ఇచ్చిన దేవుడే తీసుకపోంగా కొడుకులు రారంట నీతో బిడ్డలు రారంట రామనుయ్యా ఏం రాత రాజిండు దేవుడు నాయనా నాయనా కనుక్కున్న పిల్లలు నాకు ఆగపోయిరి నాయనా నాయనా పోతుంటావేమాడిది మా అన్న ప్రతాపం నువ్వు చూడవా మా అమ్మని మా నాయనని ఎట్లా తిడతానో నువ్వు చూడవా మా అన్నల తమ్ముళ్ళని ఎట్లా తిడతానో నువ్వు చూడవా నేను తిట్టింది నువ్వు చూడాలి మీ అమ్మకి మీ నాయనకు పోయి చెప్పాలి రోజు నేను వెళ్ళి చూస్తున్నాను అన్నం మీద నా మీద అమ్మ మీద అందరి మీద పోగాని మీ అమ్మకి మీ నాయనకి మీ అన్నకి అందరికి చెప్పి వదినే ప్రతాపం తల్లిగారింటి కాడ మస్తు తాగించుకుంటుందంట అని అమ్మా ఓయమ్మ ఏమైంది మండుతున్నట్టుంది ఎక్కడ చూస్తున్నావా నాయన మరి ఈడ కూర్చున్నావు ఏమైంది ఎక్కడ అయింది ఒక్క మాట నన్ను అంటున్నది బిడ్డ అమ్మా ఆడుండవు ఏం పోయింది కొంపలు అంటుకపోయినాయి ఆడ అంటుపెట్టి మళ్ళీ ఈ కొంపకు వచ్చి ఈడ అటుపెట్టి పోతాడు ఉరుక్కోతున్నది తల్లి కన్నా ఎక్కువది బిడ్డ ఎట్లా స్థితిలాకి లేక పుట్టిందే దాని సిగల పుట్టింది అమ్మ ఏమైంది ఏమైంది నా బిడ్డ నన్ను 3 దినాల సంధి 3 చెల్ర నీళ్ళు తాగుతున్నారు బిడ్డ మీ అన్నలు 7 చెల్ర నీళ్ళు తాగుతున్నారు బిడ్డ మీ వదినలు నన్ను వంగబెట్టి తంతుండరు బిడ్డ అమ్మ బాబాయ్ మీ మామ నన్ను అనరాని మాటలు అన్నాడు బిడ్డ మీ వదినలు నాకు గంజి పోయారంట ఏవన్నింటికి వచ్చినవి ఎక్కడొచ్చినవి నన్ను వాటి సావరాది అంటున్నారు బిడ్డ కొడుకులు కోడళ్ళు ఉన్నా మనుమలు ముని మనుమలున్నా చేతగాని దినము నాడు సారెడంతా వస్తారంటే మీ నాయన నన్ను చిగెంటికలు బట్టి గుంజుకొని పోయి గేటు కాడ నూకిండు బిడ్డ నేను బతక బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారా ఈ కొమరమ్మ బిడ్డ కొండ ఉన్నంత వరకు ఎవరేం చేయరు కొడుక మీ ఈపులు వలగొట్టిపోతా అనుకుంటున్నారు బిడ్డ నువ్వు ఉండవంట అని ధైర్యం తోడి బతుకుతున్నా బిడ్డ అమ్మో ఎవరెవరు కొట్టిరు చెప్పే నాకు అబ్బబ్బా ఏం ఆడివే తల్లికి దగ్గ బిడ్డకి దగ్గ తల్లి అబ్బా దేవరంబలు ఉండట ఇద్దరు తక్కట్ల పెడితే పాసంగం కూడా ఎంచుమించు కాదే అట్లా తయారయ్యారు బిడ్డలు అక్కుని అమ్మ మీరు ఏం బిడ్డలు ఉన్నారు తల్లి ఉన్నవే మీరు మీ మొక్కలు జడ మీ మేనత్త వచ్చింది ఆ చిన్న కోడల్ని తోలుకొని పోదామంట అని తల్లి బిడ్డ ఏం మాట్లాడుకున్నాయో ఏం బదురుకున్నాయో మీ నాయనకి నేర్పిండ్రు అల్లాలు కళ్ళు తెచ్చుకొని తాగిరు బిడ్డ మటన్లు చికెన్లు బజ్జీలు నీ పిల్లగానికి కూడా బుక్కెడు బో పెట్టలే బియ్యాన్ని కూడా తెచ్చుకురంట బిడ్డ బుక్కెడు బో పెట్టలే నేను అన్నీ మనలే మరదలా ఎప్పుడు వచ్చినావా అన్న ఎవతే నీకు మరదలు ఏడనానిందే నీకు మరదలాంటున్నావేమనే కావరాదే దుడుక్కా అంటా అని అన్నది బిడ్డ మీ అత్త దానికి లేరు ఆ పొట్ట మీద
దానికి లేరా దాని బిడ్డ లేదా మరి ఎందుకంటే నువ్వు వస్తామని అంటాను అనాలనా అనకపాయ్ మీ మామ సిచ్చి పెట్టి కూర్చున్నాడు దున్నపోతు లేడా ఆడే సిచ్చి పెట్టిండు ఆడే వేరు కయ్యం పెట్టిండు ఎవడు పెట్టిండే సిచ్చు ఏంది మామ కొండం ఉండంగానే మీదికి మీద కురుకొస్తున్నావు ఏమనుకుంటున్నావు కొండం అంటే 5-6 రోజులు భయపడతాయి ఏమనుకుంటున్నావు కొల్లెమ్మ బిడ్డ కొండమ్మ వచ్చింది ఇక ఇన్ని రోజులు ఈమెకు భయపడ్డాం కొల్లెమ్మకు ఇప్పుడు కొండమ్మకు భయపడాలి అక్కడ పో పాలికి మాలిందానా నేను పెద్ద చేసి నేను పెంచి నీకు పెళ్లి చేసి లగ్గం చేసి ఇంటికి తోలినా ఇంకా వచ్చి ఏలు పెట్టి చూపిస్తాను నువ్వు పెళ్లి నీకే నేను లేకున్నా కొడుక ఏయ్ నరికి కుప్పలేస్తా నిన్ను 7 ఊళ్ళకి ఫోన్ చేస్తా నాకు అడిగి పంది దొరికింది ఏనుగు దొరికింది కోసి కుప్పలేసిన తీసుకొని పోయి తినుర్రి అంటాను 10 ఊళ్ళకి సరిపోతావురా షాద్దార్కు మొత్తాన్ని సరిపోతావురా నీవు ఏనుగు మొదలైన ఏళ్ళడానికి తుట్టివి నడిపినా పెద్దవి చేసిన సిగ్గు లేదురా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ మీ బావదికి మాట్లాడడానికి ఏమైందమ్మా మీకు తెలివి అనాదే కదా చూసినావు ఆ కోడలమ్మ కొండమ్మ ఇది పరిస్థితి మీ అమ్మ నోట్లో నోరు పెట్ట పాపం ఉన్నది ఒక్కదానికి గింత పొడుగు చేసి అజకారేసం ఎత్తంది నువ్వన్న మా అమ్మదికి మాట్లాడాలిగా మాట్లాడాడు ఇట్లా పిల్లలు చెప్తున్నారు ఆడికి చెప్పినట్టు కొడుక పండబెడ తొక్కుతా ఇప్పుడు అంటే అన్నావు గాని ఇంకోసారి మా అమ్మని ఏమన్నా అన్నావు అంటూ తెలిస్తే మంచిగా ఉండదు ఇప్పుడే చెప్తున్నా కొండమ్మంటే ఏమనుకుంటున్నావు రా అమ్మా పండబెట్టి చీడతా కొడుక అనుకుంటున్నావు ఈ కొమరక్క బిడ్డ కొండ వచ్చింది కాబట్టి ఈ కొండకు వచ్చినాక ఈ కొమరక్క కొండంత బలం వచ్చిందిరా ఏ అమ్మా బిడ్డ నన్ను ఎవరెవరు కొట్టిండ్రో చెప్తా బిడ్డ ఇల్లేడు ఇగో ముంగి సముద్రుడు వాడుకో పంది మొదలైంది నవ్వుతున్నాడు చూడు ఇంకా లేదా అమ్మని కొడతావు కోపం తక్కువ వేసుకోరా నువ్వు చెప్పు ఈపుల దెబ్బలు పెట్టి కొడతావు అమ్మని కొడతావు నువ్వు నీ ముంగల ఆమె కొట్టింది నేను ఒక్క మాట నేనేమనలేదు అడుగు బిడ్డ కొట్టింది నువ్వే నేను కొట్టలేదు ఒక్క మాట అనలేదు ఒక దెబ్బ కొట్టలేదు ఏమనుకుంటున్నావు వీళ్ళకి పిల్లలు వచ్చినాక అర్రలకు రాము కూడా పిల్లలు చూపిస్తా అంటారు పిల్లలు వచ్చినాక పిల్లలు దయ్య బెల్లాలు అయ్యారు తల్లి దయ్యమై పెళ్ళాం కొట్టుకున్నా పిల్లము బెడ్రూమ్ లకు అయినాక నీ చింతపండు చేస్తుంటే యాకటింగులు నా తానొద్దురా బట్ట వాసి మాటలు గిన్ని మాట్లాడుతుంది ఈ ముంగల్ నేను 2 దెబ్బలు కొట్టి ఇప్పుడు నేనేం ఈ పాప చెడుతో ఒక్క దెబ్బ కొడుతురా నీ గుడ్డ అడగలే పాలు ఇయ్యలే సన్ని ఇయ్యలే చీకలే పెద్ద పెళ్లి చేయలే నీ పిల్లం ఓ ఊచిపాటది మొయిలిమికెళ్ళి ఊచిపాడి మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా సంకలేసుకొని నేను చేసుకోవచ్చు ఇప్పుడు నీ కళ్ళ ముంగలే కొట్టింది కదా చూసినావు కదా నేను గిన్నె పెట్టుకోరా నేను కొట్టాడు గిన్నె నువ్వే కొట్టినావు నోరు ఎంత అయితే అంత చేస్తున్నాడు బిడ్డ ఎంతకైతే అంత చేస్తున్నాడు అమ్మో అడవిలో బతికిపోతారు కానీ అది అన్ననో తమ్ముడు అంటే పండగ వచ్చిన కోపానికి ఏం చేస్తావురా మీరు రాకుండా అదే ప్లేస్ వాళ్ళిద్దరు ఉంటే పండబెట్టి దొక్కుతుంటే బతికిపోతుంది పండబెట్టి దొక్కుతుంటే నా కొండి నా టాటా కొడుక నువ్వు చాలా నిలుతున్నా నా కొండి నా టాటా తల్లిదండ్రి మాట వినని కొడుకులందుకు తల్లిదండ్రి మాట
మర్యాదతో చెప్తున్నా. నేను అత్తగారి ఇంటికి పంపించిన పో సపరేట్ నువ్వు ఈమె చెప్పిన మాట నేను వచ్చి నొల్లి పెట్టకిడా అవుతుందా? పెళ్ళం దయ్యమైన అది బెల్లం దయ్యం కాదే కొండి బెల్లం బెల్లం అయింది, తల్లి దయ్యం అయింది. దయ్యమైన అది మీకు దండమాక మీరు చెప్పినా నమ్మరు, ఎట్లా నమ్మరు? నేను పోతున్నా, మీరు ఏమని చాలా కట్టి ఉండట్టుండది ఉరిమిని చూస్తే ఎవ్వని భయం కాదు. తల్లికి నేర్పి తల్లితోటి అనరాని మాటలు అన్నది దీని తల్లి ఇది అన్నది. ఏనన్నా వాడి సావరాదు, తిమరాయ చేరు నిండింది, ఇంకెన్ని రోజులు బతాయి ముసలిదానవు, ఏనన్నా టక్కరాయి సావరాదు, బాలనాలు రా లారీలు వస్తున్నాయి అంట, పెద్ద పెద్ద లారీ కింద వాడి సావరాదే అంటది ఇది. నేను ఏమైంది బక్కదానా? మా అమ్మని చానవాడ మాట్లాడుతున్నావు. మీ అమ్మలాక లేదా? మీ అమ్మలాక నెత్తిలో పూలు పెట్టుకోలేదా? మా అమ్మని చావమంటున్నావు. మా అమ్మని చావమంటే మీ అమ్మ చేస్తదే. ఏమనుకున్నావు కొండే అంటే? అది కాదు వదిన, అత్త మనకంత మాట అంటనా వదిన? నా పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. నువ్వు నేను ఎట్లా మాట్లాడతానో నీకు తెలియదా వదిన? అన్ని అత్తమ్మనే ఇంకా మమ్మల్ని అందరినీ తిట్టింది. ఏం తెలియనట్టు నువ్వు రాగానే ఏడ్చినట్టు చేస్తాంది. నిన్న 10 మందిలో కొట్టింది, ఇప్పుడు నీ ముందే కొట్టింది. ఇద్దరు కలిసి నా మొగుడిని కొడతానని చూసిర్రు. ఏ ఆడిది కొట్టే ఏ మొగడు కొట్టే? అమ్మ దూడున్నట్టున్నాడు. అమ్మ కొట్టిన ఆమె మనమాన్ని మనం ఎప్పుడు కొడుతుంకోండి అని మీద చేతాన్ని వేసిమా బట్టెవాది మాటలు మాట్లాడొద్దు. లోకం చూస్తున్నది, అన్యం పుణ్యం దేవుడు చూస్తున్నాడు. కాదన్నా, ఇంటికి పెద్దదానివి, నీకన్నా తెలివి లేదా? అన్ని చూసిన దానివి. ఆమెకి ఎందుకుంటది బిడ్డ? ఆయిల్ సాయిల్ అక్కడ ఉత్త పిర్రలు ఇక్కడ అమ్మగారికి వచ్చినాయి, ఆడు గోల్రాముకి వచ్చినాయి, అవి అమ్మకి వచ్చినాయి, జొన్నలాముకి వచ్చినాయి, అన్ని పైసలు పండుకున్న తాను గోచిలకెళ్ళి జవురుకుంటది. జవురుకొని అమ్మగారికి మూటలు కట్టించి ఏం లేదు లొత్తమ్మ నా తానా తలొత్తను మండుతున్నట్టుంది. మా అమ్మ నాట ఆడిస్తున్నారు. అంతగానే మొల్ల పోస్తున్నారు. బొంకు నేర్వదా? ఇప్పుడు బిడ్డ రాగానే అబద్ధాలు చెప్తుంది, అందరి మీదకి గెలుతుంది. ఆపండి పెద్దదానా, ఏ బక్కదానా ఆపు. కనవడం నోళ్ళు చేసిరేమనే మీరు? నోరు ఇంతగానం చేస్తారు కొండమ్మ ముంగల్నే. అమ్మా నకరాలు చేసి పీకిపోతా అనుకుంటున్నారు. ఓ బిడ్డ, ఈ కొండమ్మ ఉన్నప్పుడే ఇంత నోరు చేస్తున్నారంటే కొండమ్మ లేనప్పుడు నా మీద ఎంత నోరు చేసి ఉంటారు? నకరాలు అనుకుంటున్నారు. అమ్మ బాబాయ్, ఇన్ని రోజులు కొమరమ్మనే చూసిర్రు, ఇప్పుడు కొండమ్మని చూస్తారు. తల్లి బిడ్డని చూస్తారు. ఏ ఊక పిల్ల ఊక ఏమడుతున్నావు? నేను పెళ్లి చేసుకున్నాక నిన్ను పెళ్లి చేసి ఇచ్చిర్రు. చిన్నంతరం పెద్దంతరం లేదా? చెయ్యి చూపించుకుంటా మాట్లాడుతున్నావు. మా రాజుగా శానిగా చీర కట్టుకొని రాక ఓ అమ్మ కట్టినట్టు అమ్మ ఎంత నేనెంత అన్నట్టు ఇంత మీద కట్టుకొని గుమ్మడికాయ అంత కొప్పు కట్టుకొని ఇంత పెట్టుకొని వచ్చినావు. ఇంత పొడుగు జడ పెట్టుకొని మంచి సీటి చీర కట్టుకొని పిల్లలు తిప్పనికి నా బిడ్డకి రాదు. నా బిడ్డ మొగనికి సంసారం చేయనికి ఇలాగా 10 కయ్యాలు పెట్టనికి వస్తుంది, 6 పూడిలు వేయనికి వస్తుంది. అందుకే వచ్చింది. మరి అవెట్టుందో బిడ్డ కూడా అయితే మరి ఇత్తోటైతే చెత్తోటైతే అది ఏంది నీది? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తా. నీ అన్న బంగారం అసలు ఉంటా అన్న ఏడిపోయినా సరే తరలే. నా పిల్లగాడు నా ఇంటి పిల్లగాడిని చూసి ఆట ఆడిస్తున్నాడు. అక్కడ పని అక్కడనే పంటది. నడురా బట్టలన్నీ ఆరేసుకుందాం. వీళ్ళకి మిశ్రాలు ఎక్కువైనాయి అమ్మా. చాలా అయినాయి బిడ్డ, చాలా అయినాయి. ఎందుకక్క ఈ గొడవలన్నీ? నిన్న రాత్రి నుంచి ఇప్పుడు దాకా గొడవలే. చూడు మంది అంతా ఎలా చూస్తున్నారు. ఎందుకక్క నువ్వు కూడా అమ్మలాగే తయారవుతున్నావు. నీకు తెలుసు కదా వదినలు మంచోళ్ళు, అన్నలు మంచోళ్ళు, ఈ నాయన అందరూ. కాదురా, అమ్మ బువ్వ తినలేదు, అమ్మ బువ్వ పెడతాము, తినబెడతాము, రగ్గు కప్పుదాము, కళ్ళు తెచ్చి తాపుదాము అన్నావురా నువ్వు. లేదు బిడ్డ, మంచోళ్ళు. అన్నలు మంచోళ్ళు. అమ్మొక్కటి కంపరా నీకు? ఇంటి మంచి నీళ్ళు ఇవ్వరా? పసివీల కాడరా మీకు పుణ్యమో సారే కొడుకు అర్థ కడితే బాత్రూమ్ ఉంటాడా అమ్మా?
ఓ చెల్లె నాలుగుకే కాదు నాకు కూడా బువ్వ పెడతలేరా పెడతలేరు అది పెట్టేటట్టు నాదురా నీకు ఆడదానా ఏయ్ ఏం ఆడతానవే నువ్వు రా వచ్చి నాకేం భయం అవుతున్నదా అమ్మో అమ్మా అమ్మా కొండమ్మ ఎట్లనే అమ్మా నువ్వు వచ్చినవు ఏం తారీఖుకి వచ్చినావు ఎక్కడ వచ్చినావు ఎట్లా వచ్చినావు ఆడ అమ్మగారి అత్తగారింటికి సంసారం చేయడానికి తరిక లేదా మీ అమ్మలాగా తయారవుతావా అక్కడ మీ అమ్మ ఎట్లా తయారవుతున్నది అన్నలో నెగలనియది నన్ను నెగలనియది వదినలో నెగలనియది అందరినీ కొడుతుంది అందరినీ తిడుతుంది ఓహో అంటే రంగం ఎక్కుతుంది మళ్ళీ ఒక్కలిస్తుంది ఇప్పుడే ఇన్ని మాటలు అంటున్నావు అమ్మ నేను లేనప్పుడు ఎన్ని మాటలు అంటున్నావు నీవు అందుకోసరిగా నీవు ఆడపోయి ఈడ చెల్లాయించు లేదు ఎందుకు లేదు ఓ ఇంటికి పడేసిన అయిపోయింది పో ఈ అమ్మకాన్ని ఎక్కువ తయారవుతున్నావు వచ్చి సాగిస్తున్నావు తిత్తపడు అమ్మనేమో ఇల్లు పోయి దుంకుతా అంటే నేను ఇంకా జరం ఇంక దుంకుతా అంటున్నావు తల్లి కంటే ఎక్కువ ఉండదా మరి ఉంటది పిల్ల తల్లి కంటే తెలివి లేదు నీకన్నా వదినే మర్దాండ్లు అన్నలు తమ్ముళ్ళు ఏమైంది ఎట్లయింది ఎందుకు నీ చెల్లెల్ని నేను వల్కరియపోతే బిల్డింగ్ పోయి నా బిడ్డను వల్కరించిన ఎప్పుడొచ్చిన మరదలు అంటాను అంటుండా బిడ్డ వస్తారా మీరు గుండ్లు గుప్పలేసినాక ఎడ్డివాడ భర్తను ఎక్కిరివ్వరాదు గుడ్డివాడ భర్తను గురిపివ్వరాదు ముసలివాడ భర్తను మూతుపోట్లు వడవరాదు నా బిడ్డ నిక్కరంగా మోని సంసారం చేస్తున్నది నీ కోడళ్ళ లాగా చేస్తుంది బిడ్డ కొండ ఆడ మంచిగా గొడిగెత్తుతున్నది తల్లేమో ఈడ గొడిగెత్తున్నది ఎత్తింది ఎత్తనే బిల్డింగ్ అయినా తిప్పినావు దీనగోయలక మస్తు తిప్పినావు మంచిగా అడుగుతాను అట్లనే అడుగు దానికి అడగాలి అదే పిల్ల ఐస్ క్రీములు అమ్మిటాడా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాలైస్ అనాలి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పాలైస్ అనాలి ఐస్ క్రీమ్ అయినా మంచివాడు నేను ఐస్ క్రీమ్ అమ్ముతా కానీ అమ్మినా కూడా తరిక మీద మాట్లాడతాడు పోయినప్పుడు నీ ఐస్ క్రీమ్ అమ్మే నీ పిల్లల్ని సవరించి గుడ్డలు బాధ్యత అన్ని నేను ఇడికి లేవా పోలీస్ స్టేషన్ కని పోతా పోలీస్ స్టేషన్ కో నువ్వు యాడికి బొంబాయి కోవే నాకేం వంకది నాకు వంక అంటావు నీకెన్నడంకిందిరా నిన్ను చేసుకున్న నాడే మనం పోసుకున్నా అబ్బా అట్లా కాదు బిడ్డ ఇక్కడ రానే ఒక మాట చెప్తా నేను చూడు బిడ్డ ఇట్లా కూర్చో ఇప్పుడు మీ అమ్మ అంటే గట్ల గాడిలాగా చేస్తున్నది నువ్వు వచ్చినప్పుడు సందే చూస్తున్నావు కదా అన్నల మీనికి జర చెప్పింది నీ బిడ్డ అన్నల జర చెప్పింది నామ్మ అన్నల మీనికి అట్టే కావాడనా వదినోళ్ళ మీనికి ఇట్టే కావాడనా నా మీనికి ఎగవాడనా సరే మీ అమ్మ గాడిది అయింది గట్ల ఎగబడదు అది మరి నీవన్న వచ్చి తారీఖ మీద గట్టేందుకు అయింది గిట్లేందుకు ఒక మాట నిదానంగా అడగొచ్చుంది అడగవా అడుగుతున్నావా నువ్వు నేను అడుగుతాను ఆయన అమ్మకి ఏం కావాలని అడుగు అడుగు బిడ్డ అడుగు సూతం అడుగు మరి ఏంటో ఇది సూతం అడుగని అమ్మా వాళ్ళు అడుగుతున్నారే ఏం కావాలి చెప్పు ఎవరికి నీకు నాకు చాలా కావాలి బిడ్డ నాకు చాలా కావాలి పోలీసు వాడు కావాలి ఆ కలెక్టర్ కావాలి అమీన్ సాబ్ కావాలి ముఖ్యమంత్రి కావాలి ఆజుపాయి కావాలి బిన్ లాడెన్ కావాలి ఈరప్ప బీరప్ప కావాలి అందరు కావాలి నాకు కాదే నాయన అడుగుమన్నాడు మీ అమ్మకు ఏం అడిగితే శాంతి అవుతుందో చెప్పు బిడ్డ జర అడిగి తెలుసుకో అన్నాడు ఏం కావాలో చెప్పు అందరూ ఎవరెవరు నన్ను మాటలు అన్నారో ఎవరెవరు నన్ను అంటే 70 దిక్కుల దవడలు తిప్పి ఎకిరించి మాట్లాడిన పందిబాడు కావు అందరు నా కాలు మొక్కాలి నా కాలు మొక్కితే తప్ప నేను ఆగి ఆడదాని కాదు ఈయన ఆడదాని కాదు పోలీస్ స్టేషన్ పోతా అమీన్ సావుకు దరఖాస్తు ఓమా నువ్వు పోలీస్ స్టేషన్ అన్నావో యాడికన్నావోమా కానీ ఇంత బువ్వ పెట్టిపోమా నేను జైల్లో పోయి పండుకుంటే జైల్లో పోయి నన్ను వేస్తే నీకు బువ్వ చూసినావురా చూసినావుకోండి మొక్కిపి ఒక్కొక్క బాడకవును కాలు మొక్కిపి నమస్కారం చేపి ఏమంటారు దాన్ని పండుకొని నా మొక్కేదాన్ని నాయనా అమ్మా నువ్వు దాని వార్తలు నాకేం చెప్పే అవసరం లేదు నేను ఈయన అవసరం కూడా నాకు లేదు సరే ఏం కావాలనో చందమామ వెళ్ళినాడికి నేను అప్పుడు సలాం పెడతా గానీ వాళ్ళని పిలిచి ఓ పిల్లలు పెద్దామే ఓ పెద్ద కొడలమ్మ బట్టలు ఎంకసిరి కారేతు గారి ఇక్కడ రామ్మ చిన్న కొడలమ్మ బాసాండ్లు ఎంకసిరి దోమిది కానీ రాండమ్మా రాడి ఇక్కడ రాడి ఇక కాడో పేడ తేలిపోవాలి ఇవాళ ఒకటే నాడిగా మొక్కిపిస్తాడంటు చింతవోలకాయ ముఖం ఇంత దొడ్డు పెట్టింది ముఖం ఇగో గౌరమ్మ కూర్చున్న చూడు గాదల గౌరమ్మ కూర్చున్నది ఆ గుళ్ళ మైసాం ఎట్లా కూర్చున్నా అట్లా కూర్చున్న చూడు మొక్కనంట మొక్కు దుషి ఊకోనైనా ఉర్లకాయలు మొక్కమంటే మెక్తా ఈ కాలు నేను మొక్కను మరి బువ్వ పెట్టమంటే పెడతలేరు కానీ కాలు మొక్క అంటున్నావా
బువ్వ పెడతాగా నిన్ను కాళ్ళు మొక్కిపోక పెడతదా అట్లయితే మొక్కుతావా? మొక్కు పండుకొని మొక్కు గిట్ల మొత్తం పండుకొని మొక్కలనా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మంచిగా మొక్కు. సరే అంత బలుపు చూసినావు ఉంగుతలేదు. బెడ్రూమ్ లో పోయినాక పెన్నం కాలు మొక్క తల్లి కాలు మొక్కరా నువ్వు. పోమా యాదో ఒకటి ఇంత తిని గొర్రెల కాడుకోతా నేను. కాళ్ళు కట్టేళ్ళ పోను, చేతులు చెట్ల పోను. మాటలు అన్నప్పుడు తెలియదా? మొక్కిరా నీవి కాదు మామా, అమ్మాయి ఇగో ఇక్కడ పెట్టించు. దేవకన్య కాళ్ళటమ్మ. సరే తరలే పండుకో. అట్లా కాదు, మొత్తం కిడ్నీ నొప్పి వచ్చింది బిడ్డ, మొత్తం పండుకొని నొప్పి వచ్చిందట. శాంతి ఇయ్యదు మళ్ళా. కోస్తా ఏం మాటలు చూసినావు? కొండమ్మ కొమరమ్మ అంటే కాళ్ళు మొక్కిపించుకున్నావు కొడుక. అన్న తాగిచ్చినా కానీ అనుకుంటున్నావురా కొమరమ్మ కొండమ్మ అంటే? కొండమ్మ ఆ విలే తాగిస్తుంది, కొమరమ్మ ఈ విలే తాగిస్తుంది. అమ్మా ఏంది ఈ చేదస్తాం? నువ్వు మంచిగా ఉంటానంటే సరే మొక్తలే. అమ్మా పండుకొని మొక్కురా అమ్మవి, కూర్చొని మొక్కుతావు అట్లా. అమ్మా పెళ్లి కూడా చేయను రా నీకు, సన్యాసులో కలిసిపోతావు కొడుక. అందరు కలిసి కాళ్ళు మొక్కురా అమ్మవి, అట్లా చూస్తున్నావు. కాక ఎందుకు మొక్కాలక? తప్పైందని ఎందుకని చెప్పు. ఇప్పుడు జవడం చేస్తావా? కాక కొట్టేది మీరే, తిట్టేది మీరే, కాలు మొక్కిపించుకుంటారు. మరి ఇజ్జత్ తీసేది మీరు. మళ్ళీ ఎందుకు నా కాళ్ళు ఎందుకు మొక్కుతావురా? తప్పైంది పెళ్ళమా అంట అని బెడ్రూమ్ లోకి పోయినాక నేను పెళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కుతా? నేను ఎందుకు మొక్కుతామా? నేను మొక్కను. నేను తొర్రలకెళ్ళి 100 సార్లు చూసిన. నేను మొక్కంగా చూసిన. అవును, కాళ్ళతో జాడి తన్నంగా కూడా చూసిన. తలుపుకు ఏడుంది బావా తొర్రా, తలుపుకు ఏడుంది బావా తొర్రా. కాదమ్మా మీరు ఇంకా లొల్లే పెట్టుకుంటారా? మమ్మ చల్లగా అయ్యింది. కాలు మొక్తే చల్లగా ఉంటారా? యథార్థంగా ఉంటారా? పానం యథార్థం అవుతుంది మీకు? అయితే యథార్థం అవుతుంది. సరే పట్టు, పండుకొని మొక్కు, మొత్తం పండుకొని మొక్కు. ఆయనకు బరువు అయితే అమ్మా పిర్రలు అంటే మొక్కుతా పట్టి ఎట్లా మొక్కుతా పట్టి మొక్కమ్మ మొక్కు తప్పైందని మొక్కిపో. అత్తమ్మ తప్పైందని మొక్కిపో. నాలో వస్తామ్మా అని మొక్కుతా. ఏమైంది బిచ్చమేస్తున్నావే? నీవు నా ఎడ్డి కొడుకుని చూసి ఆట ఆడిస్తున్నావేమో. కోస్తా సిగ కోస్తా. పండుకొని మొక్తేనే మొక్కినట్ట. ఊకాటవేమని ఎవరికి భయపడాలి? నేను ఎందుకు భయపడతా? నేను వచ్చినాక బిల్డింగ్ కట్టినా. నా బిడ్డ దాని అత్తగారి ఇంట్లో అడుగు పెట్టంగానే 4 బిల్డింగ్లు కొన్నారు, 7 కార్లు కొన్నారు, 8 బలరు కొన్నారు, 40 ఆవులు కొన్నారు. ఓ సకల శ్రీమంతరాళ్ళై చార్నార బంగారాలు పెట్టుకుని తిరుగుతున్నదే. ఊకా అమ్మ ఎందుకే ఇజ్జద్ది ఇయ్యకే. నేను అడుగు పెట్టంగానే మా మామ బస్ స్టాండ్ లో అడక తింటున్నాడే, చార్నార్ బస్ స్టాండ్ లా. మా అత్త బాలనార్ అంగాల్లా అమ్మా బిచ్చం అంటున్నది. నేను మా బావన మొగడే ఉన్నాడమ్మా. ఇగో గొప్పలు చెప్పు గాని ఇంతగానో గొప్పలు చెప్పకమ్మా. మన ఇంటికి 10 నెలలు ఉన్నాయి, నన్ను దొరికిపోతే సిగ్గుపోతుంది. సప్పుడు చెయ్యకు. తప్పైంది తల్లి, ఇక నిమ్మలంగా ఉండు తల్లి. ఓ అమ్మా మొక్కుద్దన్నాడు మీ సోదాన్ని తిననీకే. నాకు టైం లేదాడ. మా మామ షాద్నార్ బస్ స్టాండ్ లా బంగారు బిస్కెట్లు తెస్తాడు, పోతా నేను. అవును, బంగారు బిస్కెట్లు ఎక్కడవే? బంగారు బిస్కెట్లు అంటే పైసలమ్మా, బుచ్చలబడ్డ పైసలు. ఊకే ఇజ్జత్ దానాడు మొక్కుద్దా లెక్క పెట్టుకోవాలి. నేను పోయి ఎన్ని వచ్చినాయి అంట అని. అవును, ఏమో అక్క, నా మొగుని తోటి నన్ను కొట్టించి తప్పైందని కొట్టి తప్పైందని నేనే చెప్తానా కదా. నన్నే కొట్టించినావు, మా అమ్మనే అన్నావు, ఇప్పుడు కాలు మొక్కించుకున్నావు. నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? సంతోషంగానే ఉన్నా. పసి విలువలు కూడా తప్పు చేసిన, పసి విలువలు కూడా నాకు కాలు మొక్కిందాక కొమరక్క శాంతి ఇచ్చేది లేదు. కనిపిస్తావు మస్తు తప్పు చేసిరు. మా నాయనమ్మకి ఎందుకు కూడు పెడతలేరంట అడిగే హక్కు లేదా వాళ్ళకు? అడగరా? అందరికి సాగించుకుంటావు. అందరిని తిడితే అందరిని కొడితే పిలువిగా అయిపోయా. పిలువు
మొక్కమ్మ నాయనమ్మ కాళ్ళు మొక్కు. చుట్టు సుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకేవో సందమా. పిల్ల చూసిన గుడ్లు ఉరిమిచ్చి చూసిపోతున్నది. ఓయమ్మో నువ్వు మొక్కొద్దు బిడ్డ, నువ్వు మొక్కొద్దు నాయన, నువ్వు నా బంగారు కొండవు, నా జాజర పండువు, నా బిడ్డ పిల్లగానివి, లేక లేక పుట్టినావు. కన్న రాజ్యాలు తిరిగినా, కన్న ఊళ్ళు తిరిగినా, ఏ తిరగరాని గుట్టలు అనక చెట్టు అనక రాయనక రప్పనక తిరిగితే పుట్టినావు బిడ్డ, నువ్వు మొక్కొద్దు. నువ్వు మొక్కొద్దు, ఎందుకంటే రేపు మీ నాయన మీ అమ్మమ్మ చచ్చిపోతే మన ఎత్తు కొనుక్కుంటావు కదా, ముందర అది పట్టుకొని చిప్ప పట్టుకొని పోతావు, దీనికి పట్టుకొని పాడ పట్టి మోసుకపోతావు. అందుకోసానికి అది మొక్కాలి కానీ నువ్వు మొక్కొద్దు. ఇంకేం కావాలి చెప్పే నీకు. శాంతి మీ నాయన కాలు మొక్కడా? మీ నాయన నా కాలు మొక్కడా? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మా నాయనే అందరు మొక్కిరు, మా నాయన ఒక్కడే ఉండుగా అడుగుతుండు. అడుగు నాయన అమ్మ కాళ్ళంట మొక్కు. నేనా కాళ్ళ కాళ్ళ పోయమ్మనే లేవే ఇంకా మన్నుపోయా. ఇలాడు 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 కాలు మొక్కాలి, నీ కాలు మొక్కాలనా? కాలు మొక్కనా? మొక్కలు మొక్కాలనా? 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 చేస్తున్నారు యాక్షన్ చేస్తున్నారు. ఇలాడుండే ఇలాడుండి విద్యలకు విద్యలు బాగా బచ్చినాయి. తల్లి తల్లి ఇక్కడ అక్కడ ఇలాడు ఇలాడు అన్న అయితే చింతపండు చేస్తాయా చేస్తాయ్యారా కింది దిగే నడు బిడ్డ నడు. నీ కాలు మొక్కాలా? నీ కాలు మొక్తా మొక్తావు మొక్కు 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 మళ్ళా ఇంట్లో ఏమన్నా లొల్లి సప్పుడు ఏమన్నా సప్పుడు కోడండ్ల పిల్లలను గాని కొడుకులను గాని నన్ను గాని ఏమన్నా గింత నుడిగి ఇనొచ్చిందంటే ఇక ఈ కళ్ళకు నీర్పోడి పోసి ఈ రోకల్ బండి కొడతా అంటే కొడతావు. చూడు అది కూడా చూడు చెప్పు. కొట్టకు నాయన కొట్టకు. అమ్మ నా మోహన్కి నొక్కడే పెండ్లాన్నే కొట్టకే నన్ను చంపేటట్టుండాడు. దగ్గర నీతో నీ గురించి వచ్చి నేను చచ్చేటట్టున్నా మొక్కు వెళ్ళి పెట్టు. ఇంకా మళ్ళా ఈసారి గాని ఏమన్నా ఇంట్లో లొల్లి కోడల పిల్లల మీద జగడం పెట్టుకున్నా కొడుకుల మీద పెట్టుకున్నా నన్ను అన్నా ఇక నీకు దిగా ఈ రోకల్ బండి ఇరగాలి. కండ్లకు నీపోడి పోసి కొడతావు ఊకే కూడా. నువ్వు ఎట్టుండాలి ఆడవిళ్ళవు ఇంటికి వస్తే కోడళ్ళకి అక్కడి దేవుడు ఆడాలి, అన్నదమ్ములకు అక్కడి దేవుడు ఆడాలి, తండ్రికి దేవుడు ఆడాలి. అమ్మొక్కతే నీ అమ్మ ముఖం నీ ముఖంలో చెప్పాను పట్టి కొట్టదా పోతమ్మా. నేను నన్ను ఫోన్ చేసి పిలిపించి కొండమ్మా కడీను. ఇప్పుడు నువ్వు ఇంటి ఆడవిళ్ళవు, వదిన కక్కెర ఉండాలి. మళ్ళీ వచ్చినప్పుడు పిలిచింది ఆడ కండ్ల పడుతున్నా పలకరి చేయాలి. అది నీ లోన పెట్టుకో. మీ అమ్మలేక గయ్యాడు లేక తయారు కాకు. ఇక పొద్దు పోయింది మాపడి గంట సేపు నేను ఉండను. ఇప్పుడే రోకల్ బండ తీసుకొని ఇంకా వాడు రాత్రికి పండుకున్నాక బండ ఎత్తేసి నేనే ఎక్కడ పోదు. పిల్లలు గంటవాడా నీకు గంటవాడా నా కుట్టలేవు. పొద్దుగా లేచి పొద్దుగంట నీవు చూడకే లేకున్నా సరే ఆ మనుషులు లేకున్నా సరే నేను ఏ సరవాడైనా సస్తా. నేను
వద్దు బిడ్డ వద్దు బిడ్డ ఉరుకు బిడ్డ జిక్క కల్లుడు అన్నట్టు మళ్ళా ఒగలమారి నీ అమ్మ ఏం చేసింది అంటే 4 సీసాల కళ్ళు తాగుతుంది తాగి నీకు ఫోన్ చేస్తుంది టమాటలు ఫోన్ చేస్తుంది నువ్వు మాట్లాడకు చూడు నేను నీతో మాట్లాడతా లేను ఆడదానా మాట్లాడాలంటే మాట్లాడకు నాకు బీపీ లేపనీయకు మీరు కొట్లాడుతా నేను పోతాను ఏమొద్దు బిడ్డ నేను ఉండే కదా అయితే నీవు కూడా జర నిదానం చేసుకొని వచ్చి వదినలతోని మడదలతోని కానీ అన్నల దమ్ములతోని కానీ నేనుండే కదా నేను చచ్చిపోలేదు కదా మరి నాయన ఎందుకు ఇక్కడ ఆడినరు వచ్చి నువ్వన్నా నన్ను అడగాలనా వద్దా అమ్మ ఏడ్చింది అమ్మ మస్తు ఏడుస్తుంది ఒకరేడు ఏడుస్తుంది ఒకరు మాడిది ఒకరిని తేటలు వాడని అన్నట్టు నీ ఆసోటి ఆడిది అది నీ ఆసోడితేనే అవునా అందుకే రేపు పొద్దుగాల లేచి పోను బిడ్డ ఏమద్దా బిడ్డ ఇప్పుడు దాని మాట మాటుకుంటే 10 ఇండ్లు ఒకటే ఇల్లు కావాలదా నా మాట ఇరుదా దా బిడ్డ ఏ మాట ఆడుతున్నారు మల్లనాడా తెల్లని మల్లెల పూలవనంబులవో ముద్దుల భ్రమరాంబా తెల్లని మల్లెవనంబు ఓ ముద్దుల భ్రమరాంబా తెల్లని మల్లెల పూలవనంబులవో ముద్దుల భ్రమరాంబా భగవతి గురునా మగడు చిన్నవాడు నా పెళ్లి చేసి నా పెద్దలకంతా తగలని నా ఉసురు అందరి మగళ్ళు మోటకు పోయి మోట కొట్టొస్తే నా ముద్దుల్లా నా వయ్యారి నా బంగారి మగడు మోటకు పోయి మొత్తల బండొచ్చే వద్దు నాయనా ఎద్దంత పెందాము వద్దొద్దు నాయనా ఎద్దంత పెండ్లాము రొట్టెలు చేయమంటే ఒట్టాలు కాచింది రొట్టెలు చేయమంటే కాల్చింది రొట్టెలు చేయమంటే ఒట్టాలు కాచింది రొట్టెలు చెయ్యమంటే